కోమటిరెడ్డి రూల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు రూల్స్ ఒకలాగుంటే మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూల్స్ నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు ఉదయం 10ంటికే ఓపెన్ చేయాల్సి ఉండగా మునుగోడులో మాత్రం 1 గంట అవుతున్నా ఇప్పటికీ వైన్ షాపులు ఓపెన్ కాలేదు. ఏదైతే రాజగోపాల్ రెడ్డి మద్యం షాపు యజమానులకు హుకుం జారీ చేశారో 1 గంట తర్వాతనే వైన్ షాపులు ఓపెన్ చేయాలి. 6 గంటల తర్వాతకి ఏదైతే వైన్ షాపులు ఉందో పర్మిట్ రూమ్లని ఓపెన్ చేయాలి. 10 గంటల తర్వాతకి ఎవరైతే వైన్స్ ఓపెన్ చేస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేయడం జరిగింది. ఈ హుకుం జారీకి ఏదైతే మునుగోడు ప్రాంతం మద్యం షాపు యజమానులు ఉన్నారో వారు ఈ హుకుం జారీని పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి ఏదైతే మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులు ఊరికి అవతల ఉండాలి అనేది చెప్పడం జరిగింది. వాస్తవానికి మునుగోడు ప్రాంతంలో మనం టౌన్ లో ఉన్నాము. మునుగోడు ఈ వైన్స్ ఏదైతే ఉందో ఈ వైన్స్ మనం శ్రీ కనకదుర్గ వైన్స్ ఊరు చివరగా వేయడం జరిగింది. అయితే ఇది ఒక కోణం అయితే మునుగోడు నియోజకవర్గంలో కొన్ని మండలాలు పాటిస్తున్నా చౌటుప్పల్, నారాయణపురం, ఈ గట్టుప్పల్ మండలాలు ఏదైతే ఉందో యథావిధిగా 10ంటికి షాపు ఓపెన్ చేయడం జరిగింది. అయితే రాజగోపాల్ రెడ్డి ఏదైతే మద్యం దుకాణ యజమానులకి ఏదైతే హుకుం జారీ చేసిండో అది కొన్ని ప్రాంతాలకి కొన్ని మండలాలకి మాత్రమే ఉందని చెప్పవచ్చు. ఆర్టీవీ ఎక్సైజ్ అధికారిని సంప్రదించగా వారు చెప్పిన సమాధానము ఏదైతే కొన్ని వైన్స్లు ఓపెన్ చేయగా కొన్ని వైన్స్లు ప్రారంభ దశలో ఉండడంతో వారు పూర్తి స్థాయిగా ఈ సమాచారము ఇంకా తెలియదని చెప్పడం జరిగింది. అయితే ఇదైతే మద్యం దుకాణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రూల్ ఉంటే దానికి భిన్నంగా మద్యం షాపులు ఉండబోతున్నాయా అనేది మనం ఇంకా వేచి చూడాలి.